తీసుకుంటే అందరూ వస్తారు. సాధిద్దాం సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం 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 అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం 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 అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం. సాధిద్దాం 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 కాపాడదాం కాపాడదాం
సంవిధాన్ భారతీయులైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమ అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుభాష్ గారు ఏదైతే ఏఐసిసి పిలుపు మేరకు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా మిత్రుడు మసత్తి రమేష్ గారు, బండ శంకర్ గారు, పిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ముక్క శంకర్ గారు, వేదికపై ఆసీనులైనటువంటి గౌరవ పెద్దలందరికీ, అదేవిధంగా ఆహుతులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు వాస్తవంగా ఏఐసిసి మరీ ముఖ్యంగా మన స్టేట్ కు సంబంధించినటువంటి స్టేట్ లైబ్రరీ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు స్టేట్ కన్వీనర్ గా ఉండి, దేశం చాలా విద్యావంతుడు, దేశం రాబోయే రోజులలో ఏం ప్రమాదం ఉంటుంది, మనం ప్రజలలోకి ఏం తీసుకెళ్లాలి అనే ఆలోచనతో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అంటే మనందరికీ తెలుసు. వాస్తవంగా ప్రపంచంలో చాలా దేశాలు ఉంటాయి. చాలా దేశాలకి ఇప్పుడు అమెరికా లాంటి దేశం క్రిస్టియానిటీ చాలా ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి చాలా డిఫరెంట్ లైఫ్ ఉంటుంది. అదే విధంగా చైనా లాంటి దేశం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కానీ మన భారతదేశం మాత్రం 140 కోట్ల జనాభా, 30 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు, దాదాపు 6 లక్షల గ్రామ పంచాయతీలు, 7,500 పట్టణాలు, విభిన్న మతాలు, విభిన్న జాతులు, ఇవన్నిటితోటి వాస్తవంగా మనం 75 సంవత్సరాల్లో దాదాపు ఇంతకుముందు మాట్లాడిన వక్తలు చాలా మంది చెప్పడం జరిగింది. ఏదైతే అంబేద్కర్ గారు మన దేశానికి ఇచ్చిన రాజ్యాంగంతో దాదాపు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించింది. ఆ సందర్భంలో అంటే దేశంలో అంటే వాస్తవంగా వస్తున్న మార్పులు, ఏదైనా గ్రామాలకు వెళ్ళినట్టయితే ఇలాంటి పెద్దల నాయకత్వంలో అనేక గ్రామాలలో చదువు విషయంలోనైతేనేమి, రోడ్ల విషయంలోనైతేమి, ఇవన్నీ కూడా 70 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి చేశాం మన దేశంలో మనం. ఎందుకంటే ఇలాంటి దేశాన్ని అభివృద్ధి చెందాలంటే మనం చూస్తాం, మన వాడలో ఒక మోరి గాని ఒక పూలు వేద్దామంటే చాలా విచిత్రంగా ఉంటుంది. అయినా కానీ అంటే రేపు రాబోయే రోజులలో ఓన్లీ మతతత్వ పార్టీ మనం చాలా సందర్భాల్లో విన్నాం. ఇక మరీ ముఖ్యంగా నేను చెప్పాలంటే ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా హిందూ సమాజానికి ఇప్పుడు మనం టీవీలలో చాలా మంది చెప్తా ఉంటారు, గరికపాటి కానివ్వండి, వాళ్ళందరూ చెప్తా ఉంటారు. అయినా కానీ నేను కూడా ఒక గంట మా ఇంట్లో కూడా నేను కూడా పూజ చేస్తాను. కానీ వాళ్ళు ఓన్లీ హిందుత్వంతో అంటే వాస్తవంగా మనం ఇన్ని సంవత్సరాలు ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తితో మన దేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఇక్కడ ఉండే సహజ వనరులను ఉపయోగించి దేశం ఇలా అభివృద్ధి చెందిందో, ఇప్పుడు ఓన్లీ హిందుత్వము మతతత్వంతో ఈరోజు గడిచిన 10 సంవత్సరాల్లో బీజేపీ కేంద్రంలో మోడీ మార్క్ రాజకీయాలనేది స్పష్టంగా కనిపిస్తున్నది. సో దయచేసి మరీ ముఖ్యంగా మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాకి సంబంధించిన మిత్రులు కూడా, ఎందుకంటే దేశంలో చాచా నెహ్రూ లాంటి ప్రధానమంత్రులు, లాల్ బహదూర్ శాస్త్రి లాంటి ప్రధానమంత్రులు, ఒక దార్శనికత ఉన్న ప్రధానమంత్రులు, వాళ్ళు ఒక దేశం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అభివృద్ధి చెందాలి, మన బాక్రానంగల్ కానివ్వండి, మన పోచంపాడు కానివ్వండి, ఈ దేశంలో మనకి ఎలా అవసరం ఉంటే, మన రైతులకు ఏం అవసరం ఉంటే ఒక విజన్ తోటి పనిచేసిన వ్యక్తులు వాళ్ళు. ఓన్లీ ఒక కులానికో ఒక అధికారం కావాలి తల్లి అందరికీ. నువ్వు 10 ఏళ్ళు రాజ్యం చేస్తే నువ్వు ప్రజా ఆలోచనకు అనుగుణంగా పాలన చేయలేకపోయావు కాబట్టే
ప్రజలు మార్పు కోరి. ఈ మార్పు ఎందుకు వచ్చిందమ్మా? మీరు ప్రజాభిప్రాయం మేరకు పాలన చేయగలిగినట్టయితే మార్పు వస్తుండేనా? మార్పు వచ్చింది ఎందుకు? మీ పాలన ఏదైతుందో ప్రజా ఆకాంక్షకు అనుగుణంగా ఇది కొనసాగడం లేదు కాబట్టి ప్రజలు మార్పు కోరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. 10 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పోరాట ఫలితం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాలన అని చెప్పారు. 10 సంవత్సరాలు చెమటోడ్చి అని చెప్పంటున్నా సాధించుకుంది వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దీని మీద ఎవరికైనా హక్కు ఉంటుందని చెప్పంటే ఆనాడు 10 సంవత్సరాలు ఎవరైతే పోరాటం చేసిందో ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే హక్కు ఉంటుందని చెప్పి మనం చెప్పాలి. ఆ విధంగా కాకుండా మళ్ళీ ఏదో కాంగ్రెస్ ముసుగేసుకొని నేను మళ్ళీ రాజ్యం చేస్తా అని చెప్పానంటే మరి సహితం నేను అని చెప్పంటున్నా. నువ్వు 10 ఏళ్ళు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీపై దౌర్జన్యాలు చేసి నిరంకుశ పాలన చేసి ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తే ప్రజలు ఏదైతుందో మార్పు కోరి కాంగ్రెస్ పార్టీకి అధికారం కల్పిస్తే మళ్ళీ నేనే రాజ్యం చేస్తా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పాలన చేత కాదా? నువ్వు ఏ గ్రామం ఇప్పుడే మిత్రులు చెప్పి లక్ష్మీ నరసన్న ఎవరు చెప్పిన తెలియదు కానీ సీసీ రోడ్లు ఎత్తున్నావు. ఈ సీసీ రోడ్లు మాకు ఎయ్యరాదు మా కాంగ్రెస్ కార్యకర్తలకు. గ్రామాలు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ముసుగులో నువ్వేదైతుందో NREGS లో సీసీ రోడ్లు వేసే కార్యక్రమాన్ని చేపడుతున్నావో ఈ కార్యక్రమం కాంగ్రెస్ కార్యక్రమం చెయ్యరాదా? ఇది నేర్పడానికే నువ్వు ఇవాళ కాంగ్రెస్ ముసుగేసుకుంటున్నావా? ఇది నేర్పడానికి కాంగ్రెస్ ముసుగేసుకుంటావు అని చెప్పంటున్నా నేను. ఇవాళ ఏదైతుందో ఏ రాజ్యాంగ నిబంధనలు రాజ్యాంగ పరిరక్షణ పదాలు దినేష్ గారు ఏదైతుందో అనుభవజ్ఞులు వారి లాంటి సీనియర్ నాయకులు పరిశీలన రావటము నిజంగా మన ప్రాంత అదృష్టం నేను భావిస్తాను. రాజ్యాంగ పరిరక్షణ భారతీయ జనతా పార్టీ ఏదైతుందో రాజ్యాంగాన్ని విఘాతం కలిగించాలని ప్రయత్నం చేస్తుంది. ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకోవాలని మనం ప్రయత్నం చేస్తున్నామో ఎద్దేవా చేసిన విషయం ఏమనంటే అంబేద్కర్ అంటుండ్రు ఆ దేవుని తలుచుకుని ఇంత పుణ్యం వస్తుండే అని చెప్పండి. వాస్తవమే దేవుని తలుచుకుని పుణ్యం వస్తుందమ్మా కాదని ఎవరో మనం. ఒక హిందువుగా ఏదైతుందో దేవుని తలుచుకుంటే ఎట్లా పుణ్యం వస్తుందో ఆ భగవద్గీత ఏదైతుందో మనకి ఆదర్శంగా నిలుస్తుందో ఒక ముస్లిం ఏదైతుందో ఖురాన్ వారికి ఆదర్శంగా నిలుస్తుందో క్రిస్టియన్స్ బైబిల్ ఆధారంగా నిలుస్తుందో యావత్ భారత జాతికి భారత సమాజానికి భారత రాజ్యాంగం ఆదర్శంగా నిలుస్తుందని చెప్పాలి. ఒక హిందువుకి ఏదైతుందో ఏ విధంగా శ్రీరామచంద్ర ప్రభు మనకు ఆదర్శంగా దేవుడిగా భావిస్తామో ఒక ముస్లిం అల్లాని ఏదైతుందో దేవుడిగా భావిస్తాడో ఒక క్రిస్టియన్ జీసస్ యేసు ప్రభువును దేవుడిగా భావిస్తాడో యావత్ భారత సమాజం యావత్ భారత పౌరులు ఏదైతుందో ఆ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని ఏదైతుందో దైవంగా భావిస్తారు, దైవంగా కొలుస్తారు. వారు అందించిన రాజక ఫలాలే మనం అనుభవిస్తామని చెప్పండి. ఏదైతుందో నేను నాకు వచ్చిన అవకాశం తెలియంటూ నేను ఇదే బీర్పూర్ రమేష్ గారు వారి మిత్రులు అందరూ కూడా అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు మండలానికి ఒక జూనియర్ కళాశాల అన్నారు. పెద్ద రత్నాకరరావు గారు ఏదైతుందో సారంగపూర్ మండల కేంద్రం కాబట్టి మరి సారంగపూర్కి అప్పటికే కళాశాల మంజూరు చేసి మరి ఇంకో కళాశాల కావాలంటే ఏం చేయాలి? నేను అందరు కూడా వచ్చిండ్రు. ఇది గుట్ట మీద గుట్ట కింద అని చెప్పి ఇప్పుడే జితేంద్ర పేర్కొన్నట్టు ఇది భౌగోళికంగా విడదీయబడి ఉన్నది. ఈ విషయాన్ని రాజశేఖర్ గారు తెలియజేయడంతో వెంటనే బీర్పూర్ కూడా జూనియర్ కళాశాల మంజూరు చేసి ఒక మండలంలో 2 కళాశాలలు ఏర్పాటు చేయబడ్డ ఒక మండలం ఆనాటి ఉమ్మడి సారంగపూర్ మండలం చెప్పారు. దయచేసి ఏదైనా అభివృద్ధి చేయాలని చెప్పంటే ఒక విధమైన సంకల్పం ఆలోచన విధానం ఉండాలని చెప్పంటున్నాయి. ఏదైతుందో ఈ కమ్మనూరు కలమడు వంతెనమ్మ అని చెప్పి అంటున్నా. ఈ కమ్మనూరు కలమడు వంతెన ఎవరం కూడా ఊహించలేదు. ఈ గోదావరి నది మీద ధర్మపురి రాయపట్నం మీద వంతెన ఉండేదమ్మ. ఎవరైనా గోదావరి దాటాలంటే ఏం చేయాలి? ధర్మపురి రాయపట్నం పోయి మన గోదావరి నది దాటుదామమ్మా అని చెప్పంట.
నిజమావద్దని తల్లి. అటువంటిది ఏదైతుందో మనకు ఇవాళ ఉత్తర ద్వారం తెలిసినట్టు ఏదైతుందో ఇది కేవలం మన బీర్పూర్ సారంగపూర్ మండలాల అభివృద్ధి మాత్రమే కాదు. ఇవాళ జగిత్యాల పట్టణం జగిత్యాల ప్రాంతాల అభివృద్ధి కొరకు ఏదైతుందో ఇది నాంది పలికింది. ఇవాళ జగిత్యాల ఏదైతుందో విద్య వైద్యం వర్తక వాణిజ్య వర్గాలకు ఊపొచ్చిందంటే ఈ మన కమ్మునూరు కర్మల బంచాయి చెప్పాలి తప్పదు. అభివృద్ధి అంటే వీళ్ళు కేవలం మాటలు కాదు, చేతల్లో కావాలి. అభివృద్ధి మాటలు కాదు, చేతల్లో కావాలని చెప్పండి. వీళ్ళ రోలబాబు ప్రాజెక్ట్ ఏదైతుందో ఆనాటి మరి 10 ఏళ్ళు రాజ్యం చేసిందే మీరు. రోలబాబు ప్రాజెక్ట్ ఆధునీకరణ చెప్పారు నేను. మరి ఎందుకు పూర్తి చేయలేకపోయిందే? 10 ఏళ్ళు మీదే రాజ్యం కదా, మీరే పాలకులు కదా, మీరే ప్రజాప్రతినిధులు కదా, ఎందుకు పూర్తి చేయలేకపోయిండ్రు? ఆనాడు ఏదైతుందో ఇట్లాగే వరదలు వచ్చి మన రోలవాగు కట్ట చెయ్యిపోతే నర్చినపల్లె గాని బీర్పూరే గాని తుంగురే గాని ఈ ప్రాంతం అంతా ఇసుక మేట వేసింది, పొలాలు ఇసుక మేట వేసింది అమ్మంటున్న పొలాలన్నీ కొట్టుకుపోయినాయి. మా మత్స్య కార్మికులు గంగపుత్రులు ఏదైతుందో వాళ్ళ చేపంతా మరి నది గోదావరి నది పాలైందమ్మని చెప్పండి. వాళ్ళ గురించి ఒక్క ఆలోచన చేసినారమ్మా. మరి ఇదే రైతాంగం రాజకీయాలకు అతీతంగా చెప్పంటున్నాం. అసలు కేవలం మన ప్రాంతమే కాదు, మన ధర్మపురి వాస్తవం కూడా మనకు తోడు నిలిచి ఇక్కడ ఉద్యమించడంతో ఆ మాత్రం ఏసై పంట పండించుకోవడానికి నీళ్ళు ఇప్పించుకునే అటువంటి యొక్క ఉద్యమం చేసింది కాంగ్రెస్ పార్టీ చెప్పట్టు. బాబాసాహెబ్ అంబేద్కర్ నిజంగానే మాకు దేవుడు అని చెప్పట్టు. ఆయన కొలుస్తామని చెప్పట్టు. నేను ఆయన అందించిన రాజ్యాంగ ఫలాలను ఏది ఇస్తుందో దాని పర్యవసానం మేము అనుభవిస్తామని చెప్పారు. ఏ బీజేపీ అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎద్దేవా చేస్తూ రాజ్యాంగాన్ని ఇవాళ విమర్శించే ప్రయత్నం చేసిండో, ఇలా ఎవరే గాని రాజ్యాంగానికి విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తారో, రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించే ప్రయత్నం చేస్తారో అటువంటి వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తూ జాగ్రత్త చెప్పండి. నిజంగానే భారత రాజ్యాంగాన్ని గౌరవించడం నేర్చుకోండి. ముందుగా రాజ్యాంగ నిబంధనలు అనుసరించడం నేర్చుకోండి. రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడి నేర్చుకోండి. అప్పుడు మాత్రమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉంటుంది, లేకుంటే లేదు అని చెప్పి హెచ్చరిస్తామని చెప్పండి. నువ్వు నడిచేదో బీజేపీ బాట, రాజ్యాంగానికి విఘాతాలు కలిగిస్తా, కాంగ్రెస్ మూసివేసుకుంటా, ఇలా గ్రామాలలో ఏది ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పుట్టకూడదు. ఇదేనా నేను 10 ఏళ్ళు మేము మా కార్యకర్తలు ఏది ఇస్తుందో అహర్నిశ పోరాటం చేసి సాధించుకున్న ప్రభుత్వం ఎవడో అన్నట్టు ఏది ఇస్తుందో వచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అనాథలు చేస్తా, నేను వాళ్ళని ఆధిపత్యం చేస్తా, దేవుడు ఆధిపత్యం చేయడానికి మాకు పాలన చేత కాదా? మాకు పాలన చేత కాదా అని చెప్పంటూ నేను రోళ్ళవాకు మిత్రుడు అన్నాడు షట్టలు దిగింపు చేయాలి. నేను చెప్తున్నాను ఖరీఫ్ పంట నాటికి ఏది ఇస్తుందో నీ రోళ్ళవాకు షట్టలు దిగింపు చేయగల నా బాధ్యత. 150 కోట్ల అది మరో కాళేశ్వరం ప్రాజెక్ట్, అది మరో కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే 38,000 కోట్లతో ఆరంభమైన ప్రాజెక్టే 1,20,000 కోట్ల కాళేశ్వరం. ఇది కానీ 60 కోట్ల ఆరంభమైన ప్రాజెక్టే 150 కోట్ల ఎవరి జేబులోకి పోతుంది ఈ సొమ్మంతా? ఎవరి జేబులోకి పోతుంది ఈ సొమ్మంతా అని చెప్పి అంటున్నాను నేను. ఆనాడు 10 ఏళ్ళు దోచిన జాలదన్నట్టు ఏదైతుందో మళ్ళీ కాంగ్రెస్ ముసుగు మళ్ళా దోస్తారు కడుతున్నారా మీరు? దయచేసి ఏదైతున్నదో పేద ప్రజల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ, పేద ప్రజల పక్ష నిలబడి పోరాటం చేయడం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వీచి అని చెప్పాలి. ఎన్నికలు వస్తాయా, ఇంకే ఎన్నిక వస్తుంది, ఎవరు గెలుస్తారు? కానీ ఒక్కడు మాత్రం చెప్తున్నారు తల్లి, ఎన్నడూ ఎవరికి ఏ ఆపద వచ్చినా మీకు అండగా నిలబడేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే చెప్పాలి. ఇలా ప్రభుత్వం అమలు చేసే తలపెట్టే కార్యక్రమం ఉన్నాయమ్మా. మా ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం పోయిన టీఆర్ఎస్ ఇచ్చి ఆలోచన చేసిన 200 యూనిట్ల వరకు ఏదైతుందో ఉచిత విద్యుత్ సౌకర్యం
ఈ మొత్తం ఇందిరమ్మ కాలనీకి కరెంటు బిల్లు లేదు. నిజమా? ఎవరు కడుతున్నారాబా? మీకందరూ మాఫీ చేసింది ఎవరబ్బా? కాంగ్రెస్. పెరిగిన టీఆర్ఎస్ చేసిందా? కాంగ్రెస్ కు పెద్దగా వస్తుంటే నేనింత చూసుకుంటే రంగు అని చెప్పని మళ్ళా కాంగ్రెస్ అమలు చేసేది కాంగ్రెస్ తల్లి. పోయిన 10 ఏళ్ళు నీకు అధికారం నీ చేతులు ఉన్న రాజ్యం నువ్వు చేయాలని ఆలోచన చేయలేదు. ఇలా ఎక్కడ కాంగ్రెస్ గౌరవం వస్తుంది పెద్దగా వస్తుందో నేను వాళ్ళతో ఇంత పక్కా పోయి నేను తరంగా చూసుకుంటా. నీ అక్కడ ఇదేం బాగోతామయా? కుకింగ్ గ్యాస్ 500 తల్లి అంటూ నేను, సన్న రకం వరిధాన్యానికి 500 రూపాయలు బోనస్ అని చెప్పి అంటూ నేను. ఆడబిడ్డలకు ప్రాధాన్యత ఇవ్వడం ఈ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని చెప్పి 10 ఏళ్ళు మొత్తం బీర్లు ఒక్క ఇల్లు కట్టినారబ్బా. మరి నాకు తెలియదు. ఇలా కాంగ్రెస్ ముసుగేసుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకులు నేను అడుగుతున్నాను. నేను నువ్వు 10 ఏళ్ళు రాజ్యం చేసినావు కదా, నీదే ప్రభుత్వం కదా, మరి అన్న ఒక్కిళ్ళు కట్టినావే? 10 ఏళ్ళు రాజ్యం చేసి ఒక ఇల్లు కట్టలేనోడివి ఇలా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా ఇల్లు లేని నిరుపేద వర్గాలకు అందరి గృహ నిర్మాణ సముదాయం కల్పించి అందరు ఇంకో ఇంట్లో చేయాలని సంకల్పిస్తుంటే నేను ఇంత రంగు పూసుకుంటా. ఇంతల్లి ఈ సమంజసమేనా? ప్రజాస్వామ్యం హర్షిస్తుందని చెప్పంటున్నా, ప్రజాస్వామ్యం హర్షిస్తుందని చెప్పంటున్నా నేను. ఏనాడైనా ఇవాళ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అది ఏ కార్యక్రమం కానీ ఏంటని చెప్పంటున్నా. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. భారత రాజ్యాంగ పరిరక్షణే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రధాన లక్ష్యం చేయమని చెప్పి చెప్తున్నా. భారత రాజ్యాంగ పరిరక్షణ, భారత రాజ్యాంగ నిబంధనలను అనుసరించేటటువంటి వాడే కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ ఆలోచనలను గౌరవించేవాడే. కాంగ్రెస్ పార్టీ ఆలోచన భిన్నంగా రాజ్యాంగాన్ని విఘాతం కలిగిస్తా నేను, నా స్వార్థ ప్రయోజనాల కొరకు ఏది ఇస్తుందో రాజ్యాంగ నిబంధనలు నేను ఉల్లంఘిస్తా. నువ్వు రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించే వాడికి నువ్వు ఏ విధంగా కాంగ్రెస్ మూసుకేసుకుంటావే? రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించేవాడు భారత రాజ్యాంగ నిబంధనలే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రథమ లక్ష్యం కాగల రాజ్యాంగ పరిరక్షణే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రథమ ధ్యేయం చెప్పి భావిస్తుంటే నువ్వు రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించడం అవకాశంగా కాంగ్రెస్ మూసేసుకుంటా అని చెప్పంటే నువ్వు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని గౌరవిస్తున్నట్టే? అదే కాంగ్రెస్ పార్టీ పేరు ఉచ్చరించేటువంటి ఒక నైతికత నీకు ఉందని చెప్పి అంటున్నావు. కాంగ్రెస్ పార్టీ పేరు ఉచ్చరించేటువంటి నైతికత నీకు ఉందని చెప్పి అంటున్నావు. దయచేసి ఏ హోదా అనేది ప్రధానం కాదు, ఏ హోదా అనేది ప్రధానం కాదు. నా జీవితంలో అన్ని హోదాలు చూసిందే, నా జీవితంలో అన్ని హోదాలు చూసినా నేను. పాలక పక్షం చూసినా, ప్రతిపక్షం చూసినా, ఒక పాలక పక్ష ప్రజాప్రతినిధి ఏం చేయగలుగుతుందో చేసా. ఒక ప్రతిపక్ష హోదాలో కూడా ఏది ఇస్తుందో నేను ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల పక్షాన్ని నిలబడి ఏ విధంగా పోరాటం చేయగలుగుతున్నా కూడా పోరాటం చేసి చూపించాలి. మళ్ళీ నాకు ఏ హోదా ఉన్నా లేకున్నా ప్రజల పక్షం నిలబడి ప్రజా హక్కుల పరిరక్షణ కొరకు మీ హక్కులు మీకు కల్పి చేయడానికి నా జీవిత కాలం మీకు అండగా నిలబడటం ఏదైతుందో నా లక్ష్యంగా, నా బాధ్యత. దయచేసి ఇంత మంచి కార్యక్రమం ఇంత మండు టెండలో నిర్వహింపజేసిన మా బీర్పూర్ మండల కాంగ్రెస్ నాయకులు నిజంగా మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. హర్షం ఈ మార్గదర్శనం కావాలి మొత్తం మన రాయకల్లో చేసినాం, లిపూర్లో, సారంగపూర్ రైచపల్లిలో చేసినాం, ఇవాళ బీర్పూర్లో చేస్తున్నాం, రేపు జీవితాలు పట్టణంలో చేస్తున్నాం. ఇదంతా ఎందుకు? మరి ఈ దేశ స్వాతంత్రానికి బాసటగా నిలిచినట్టు మహాత్మా గాంధీగా ఒకవైపు, భారతదేశ సమాజానికి పౌర హక్కులు కల్పించేస్తున్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడడం బాధ్యత భావించి మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తాను చెప్పండి. దయచేసి ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, వాస్తవంగా భక్తులు అందరూ మాట్లాడాలని చెప్పున్నా కానీ అందరూ మాట్లాడలేకపోయారు. దయచేసి అడ్డగా భావించవద్దు, సమయాభావం అనుకోండి.
ఎండ తీవ్రత అనుకోండి ఏదైనా కానీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై